ఈరోజు విడుదలైన చిత్రం బేతాళుడు. బిచ్చగాడు సంచలన విజయం తర్వాత నటుడు విజయ్ యాంటోనీ, ప్రదీప్ కృష్ణమూర్తి డైరెక్షన్లో చేసిన మరో విభిన్న చిత్రం బేతాళుడు. విడుదలకు ముందే సినిమాలోని 15 నిమిషాలు భాగాన్ని విడుదల చేసి సినిమాపై అంచనాలను, నమ్మకాన్ని అమాంతం పెంచేశాడు యాంటోనీ. ఇన్ని అంచనాల మధ్య తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి ఒకే రోజు విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలను ఎంత మేరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం. కథ విషయానికి వస్తే ఈ సినిమాలో యాంటోనీ పేరు దినేష్. ఈ దినేష్ ఒక ఇంటెలిజెంట్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఉన్నట్టుండి ఒక మానసిక రుగ్మతకు గురై ఎవరో తనను వెంటాడుతున్నట్టు బాధపడుతుంటాడు. అలా బాధపడుతున్న అతను ట్రీట్మెంట్ కోసం డాక్టర్ని కలవగా ఆ డాక్టర్ దినేష్ను పరీక్షించి తన గత జన్మ తాలూకు జ్ఞాపకాలతో బాధపడుతున్నాడని చెప్తాడు. అలా బాధపడుతున్న దినేష్ తన గత జన్మకు చెందిన జయలక్ష్మి అనే మహిళను వెతుక్కుంటూ వెళుతూ పూర్వజన్మ జ్ఞాపకాలకు ప్రస్తుతానికి మధ్య నలిగిపోతుంటాడు. అసలు దినేష్ వెతుకుతున్న ఆ జయలక్ష్మి ఎవరు? ఉన్నట్టుండి దినేష్కు తన గత జన్మ ఎందుకు గుర్తొచ్చింది? ఆ గత జన్మ నేపథ్యం ఏమిటి? చివరికి ఈ కథ ఎలా ముగిసింది అన్నదే ఈ బేతాళుడు కథ. ఈ సినిమాలో చెప్పుకోవడానికి చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ప్లస్ పాయింట్స్లో ముందుగా చెప్పుకోవాల్సింది సినిమా ఫస్ట్ హాఫ్ గురించి. సినిమా మొదలవటమే చాలా ఆసక్తికరంగా మొదలైంది. ఆరంభం నుంచే విజయ్ యాంటోనీ మానసిక సమస్యను ఎలివేట్ చేస్తూ రాసిన సన్నివేశాలు, వాటిని తెరపై చాలా సున్నితంగా చూపించిన తీరు బాగున్నాయి. కొన్ని సన్నివేశాల్లో అయితే హర్రర్ సినిమా చూస్తున్నామా అనే భావన కలిగింది. ఇక ఆ సన్నివేశాల్లో విజయ్ యాంటోనీ నటనా సన్నివేశాలను మరింత ప్రభావితంగా చేసింది. విజయ్ యాంటోనీ తన గత జన్మలోని జయలక్ష్మిని వెతుక్కుంటూ వెళుతూ ఆమెను గురించి విషయాలను తెలుసుకునే సన్నివేశాలు, ఇంటర్వెల్ బ్యాంక్ ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక సెకండ్ హాఫ్లో చెప్పిన విజయ్ యాంటోనీ గత జన్మ తాలూకు కథ చాలా సహజంగా, ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ప్రస్తుత జన్మలో దినేష్ పాత్రకు, గత జన్మలో శర్మ పాత్రకు మధ్య యాంటోనీ చూపిన వైవిధ్యం అతనిలోని నటుడిని మరోసారి ప్రూవ్ చేసింది. ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్న ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ముందుగా చెప్పుకోవాల్సింది సెకండ్ హాఫ్ గురించి. సెకండ్ హాఫ్లో నడిచే యాంటోనీ గత జన్మ కథ బాగానే ఉన్నా అది ప్రస్తుతానికి వచ్చి పూర్తిగా వేరే ట్రాక్ తీసుకోవడం అంతగా నచ్చలేదు. పూర్తిగా ఒక మోడ్లో ఉన్న ప్రేక్షకుడు ఏమాత్రం ప్రిపరేషన్ లేకుండా ఉన్నట్టుండి వేరే మోడ్లోకి తీసుకెళ్లిన ఈ విధానం నిరుత్సాహపరిచింది. దాంతో అప్పటిదాకా సినిమా క్లైమాక్స్పై పెట్టుకున్న తారాస్థాయి అంచనాలు ఒక్కసారిగా నీరుగారాయి. ఇక సినిమా క్లైమాక్స్ కూడా అటు తిరిగి ఇటు తిరిగి చివరికి రొటీన్గానే ఉండటం మరొక మైనస్ పాయింట్గా నిలిచింది. దర్శకుడు ఎక్కడికక్కడ సరైన కారణాలతో అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నప్పటికీ సినిమా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్లు అంతా అసంతృప్తిగానే అనిపించాయి. ఒక రకంగా చెప్పాలంటే దర్శకుడిచ్చిన ముగింపు సరైనదే అయినా సాధారణ ప్రేక్షకుడు ఆశించే రీతిలో లేదు. ఇక మధ్య మధ్యలో వచ్చే కొన్ని పాటలు కాస్త బోరు కొట్టించాయి. చివరిగా మనం చెప్పుకోవాల్సింది ఈ బేతాళుడు చిత్రం విజయ్ యాంటోనీ చేసిన విభిన్న ప్రయోగాల్లో ఒకటిగా నిలిచే చిత్రం. సైకాలజికల్ థ్రిల్లర్కి కాస్త హర్రర్ టచ్ ఇవ్వడానికి ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ కథ, కథనాలు, సెకండ్ హాఫ్ కొంత భాగం, విజయ్ యాంటోనీ నటన ప్లస్ పాయింట్స్గా నెమ్మదించిన సెకండ్ హాఫ్ కథనం, ఉన్నట్టుండి కథ ట్రాక్ మారిన విధానం, నిరుత్సాహపరిచే క్లైమాక్స్లు మైనస్ పాయింట్గా నిలిచాయి. మొత్తం మీద చూస్తే హర్రర్, థ్రిల్లర్ జోనర్లను ఇష్టపడుతూ వైవిధ్యం కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా ఈ వారాంతరంలో మంచి చాయిస్గా నిలుస్తుంది. అండ్ మరిన్ని విషయాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.